తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య పొత్తు ఖరారైంది. అధికారిక ప్రకటన చేయడం ఒక్కటే మిగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో ఉండి కమలనాథులతో మంతనాలు జరిపారు. జనసేన బీజేపీ కలిసి 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 8 ఎంపీ సీట్లలో 6, 30 అసెంబ్లీ సీట్లలో 6 నుంచి 8 బీజేపీకి కేటాయించేందుకు జనసేన సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రే సీట్లు సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. జనసేన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ కూడా వీరితో కలవబోతా ఉంది. దానికి సంబంధించి దాదాపుగా పొత్తు ఖాయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. గురువారం మధ్యాహ్నానికి చంద్రబాబు ఢిల్లీ చేరుకొని రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అక్కడ కొన్ని కీలక పరిణామాల మీద వాళ్ళంతా కూడా చర్చించడం జరిగింది. అయితే వాస్తవానికి నిన్న కూడా బీజేపీ పెద్దలతో భేటీ ఏర్పాటు కావాల్సి ఉంది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. దీంతో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన అధినేతలు ఇద్దరిని కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని బీజేపీ పెద్దలు సూచించడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 11 గంటలకి తిరిగి అమిత్ షా తోటి, అటు నడ్డా తోటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ కాబోతా ఉన్నారు. దాదాపుగా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కూడా అంతర్భాగం కాబోతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పార్లమెంటరీ బోర్డు సమావేశాలు నిన్న ఈ రోజు 2 రోజులు కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నానికి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యానికి సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు పొత్తుకు సంబంధించి కూడా 3 పార్టీలు పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల బరిలోకి వెళ్లబోతా ఉన్నాయని సంబంధించి ఒక ప్రకటన కూడా వెలువరించే అవకాశం ఉంది. ఇక సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ రోజు 11 గంటలకు భేటీలో ఒక ప్రధానమైనటువంటి చర్చ జరగబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ, అటు జనసేన 2 పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతా ఉన్నాయి, ఏ స్థానాల్లో పోటీ చేయబోతా ఉన్నారన్నటువంటి ప్రధానమైనటువంటి వివరాలు వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు పార్టీలు కలిపి 8 లోక్సభ 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన 2 పార్టీలు కలిసి ఉన్నప్పుడు పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీ చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అటు పార్లమెంటు సంబంధించి 3 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి కూడా ఈ పొత్తులో భాగం కానున్నటువంటి నేపథ్యంలో 5 పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. ఒక 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లను బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే జనసేన, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిపి ఎవరెవరు ఏ సీట్లలో పోటీ చేయబోతా ఉన్నారని దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో అటు ఈ కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్నటువంటి సర్వేలు అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ హబ్ పేరుతో ఒక సర్వే ఏజెన్సీతో సర్వే నిర్వహించుకుంది. తెలుగుదేశం పార్టీకి అత్యధిక సీట్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించడం, అటు తెలుగుదేశం పార్టీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి అయితే ఎన్డీఏలో చేరటానికి అంగీకరించడం జరిగింది. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ఇప్పటికే బీహార్ లో నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం కావటం జరిగింది. మరోవైపు ఒరిస్సాకు సంబంధించి బిజు పట్నాయక్ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని నిర్ణయం తీసుకొని ఆయన రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన ఎన్డీఏలో కలిసి పొత్తులో ఎన్నికల బరిలోకి వెళ్లబోతా ఉన్నారు. దీంతో ఒకసారిగా ఎన్డీఏ కూటమి బలం పెరిగిందనే చెప్పాలి. ప్రధానంగా నరేంద్ర మోడీ రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రావాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే 370 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. ఈ దిశగానే ఈ పొత్తులు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లహరి, థ్యాంక్ యూ రామకృష్ణ.